అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కౌటగూడ గ్రామ పంచాయతీ గ్రామంలో కౌటగూడ రెవెన్యూ విలేజ్ పైన అడవి పంది ఊర్లోకి వచ్చేసి అల్చల్ చేసి దాదాపు 3 గాయపరిచింది. ఇది గత నెల 29వ తేదీ జరిగితే ఇప్పటి వరకు ఒక ఫారెస్ట్ అధికారి కూడా గ్రామాన్ని సందర్శించినటువంటి పాపన పోలేదు. ఇప్పటికీ ఆసిఫాబాద్ ఆసుపత్రిలో కుమరం రాజుబాయి, కుమరం ప్రేమలత ఇద్దరు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఆ రెవెన్యూ అధికారులు కానీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు హాస్పిటల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిరుపేద కుటుంబాలు, వీళ్ళు ఆదివాసీ నిరుపేద కుటుంబాలు, వీళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఆ గ్రామం నుంచి ఇక్కడికి రావడానికి వెళ్ళడానికి ఆటో ఛార్జీలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఫారెస్ట్లో ఉన్నటువంటి ఏదైనా ఆ అడవి జంతువు పైన ఆదివాసీలు కానీ ఇతరులు కానీ ఏదైనా అనుకోకుండా దాడి జరిగితేనేమో కేసులు పెట్టేవాళ్ళు ఆ 3 మనుషుల ప్రాణాలను, జంతువుల ప్రాణాలు కొన్న హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పందించాలని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మరియు ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆ కుటుంబాలను ఆదుకోకపోతే కనుక చాలా పెద్ద ఎత్తున పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.